అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: యాసంగి రాగి పైరులో సస్యరక్షణ, మిద్దె సేద్యంతో ఆరోగ్యమెంతో పదిలం అంటున్న విజయవాడ వాసి ఈశ్వరమ్మ అనుభవం. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఆరోగ్యంపై పెరుగుతున్న శ్రద్ధతో ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. దీంతో చిరుధాన్యాలు, తృణధాన్యాలకు కొంతవరకు డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా రాగిని ఎక్కువగా ఉత్తర కోస్తా, రాయలసీమ, తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లాలలో సాగు చేస్తున్నారు. అలా నవంబర్, డిసెంబర్ మాసాల్లో సాగు చేసిన యాసంగి పైరు ప్రస్తుతం ఎదుగుదల దశలో ఉంది. ఈ దశలో మనం చేపట్టే సస్యరక్షణ యాజమాన్యంపైనే దిగుబడులు ఆధారపడి ఉంటాయంటూ రాగిని ఆశించే గులాబీ పురుగు, శనగపచ్చు పురుగు, చెదలు, అగ్గి తెగులు నివారణకు చేపట్టాల్సిన చర్యలను తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఓ శైల. యాసంగిలో ఉండేటువంటి రాగి పంటను చూసుకున్నట్లయితే దాన్ని ఆశించే పురుగుల్లో గులాబీ రంగు పురుగు, శనగపచ్చ పురుగు, చెదలు మరియు అగ్గి తెగుల్ని ఎక్కువగా మనం చూసుకోవచ్చు. ఈ గులాబీ రంగు పురుగును చూసుకున్నట్లయితే ఎదిగినటువంటి లార్వాలు లేత గులాబీ రంగులో ఉండడం వల్ల దీన్ని గులాబీ రంగు పురుగు అని అంటారు. ఈ పురుగు కాండాన్ని ఆశించడం వల్ల కాండం లోపల సోరంగాలు చేసుకొని లోపట పదార్థాన్ని తినడం వల్ల మొవ్వు చనిపోతుంది. అదే వెన్ను దశలో ఆశిస్తే తెల్లకంకులు ఏర్పడతాయి. అయితే ఈ గులాబీ రంగు పురుగుని నివారించడానికి 2.5 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ అనేటువంటి మందును లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇకపోతే శనగపచ్చ పురుగు పూత మరియు కంకులు వెన్ను ఏర్పడే దశలో ఇది ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. ఇది పూతని, కంకుల్ని తినడం వల్ల తెల్ల కంకులు ఏర్పడతాయి. ఈ శనగపచ్చ పురుగుని నివారించడానికి క్లోరిపైరిఫాస్ 2 మిల్లీలీటర్లు లేదంటే ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇకపోతే చెదల నివారణకి క్లోరిపైరిఫాస్ 5 మిల్లీలీటర్లు లీటర్ నీటిలో కలుపుకొని ఈ చెదల గూడు ఎక్కడుంటుందో పుట్ట అక్కడ దాంతో తడుపుకున్నట్లయితే ఈ చెదల్ని మనము నివారించవచ్చు. ఇకపోతే అగ్గి తెగులు. ఈ అగ్గి తెగులు మొక్క బాగా ఎదిగిన దశలో, పంట బాగా ఎదిగిన దశలో ఆకులను, ఈ కనుపులను, వెన్నుని ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. ఆకులపైన, కనుపులపైన, ఈ వెన్నులపైన ఈ కండే ఆకారపు మచ్చలు ఏర్పడతాయన్నమాట. కనుపు దగ్గర ఆశిస్తే ఇవి విరిగిపోతాయి. అదే వెన్ను నాశిస్తే ఈ తెల్ల కంకులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ అగ్గి తెగుల్ని మనము నివారించడానికి సాఫ్, మ్యాంకోజెబు ప్లస్ కార్బండజిమ్ 2.5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. లేదంటే ట్రైసైక్లోజోల్ అనేది ఒక 0.6 గ్రాములు లీటర్ నీటికి కలుపుకోవాలి. లేదంటే హెక్సాకోనజోల్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకుంటే ఈ అగ్గి తెగుల్ని మనము సమర్థవంతంగా నివారించవచ్చు.
ఒకప్పుడు అందం ఆహ్లాదం కోసమే మొక్కలు పెంచుకునేవారు. కానీ రసాయనాలు లేని స్వచ్ఛమైన కూరగాయలను సొంతంగా పండించుకు తినాలన్న అవగాహన పెరిగాక మిద్దె సాగుకు ప్రాధాన్యమిస్తూ అన్ని రకాల కూరగాయలు, పండ్లు, పూలు, ఔషధ మొక్కలను పెంచుతున్నారు. ఇంటి ఆవరణతో పాటు మేడపైన స్థలాన్ని సద్వినియోగం చేసుకోవడంలో గృహిణులు ఎంతో శ్రద్ధ చూపిస్తున్నారు. ఇప్పుడు మీకు చూపించబోయే మహిళ కూడా అలాంటివారే. ఉద్యోగ విరమణ అనంతరం పూర్తి సమయాన్ని మొక్కల పెంపకానికే కేటాయించారు. మొక్కల మధ్య తిరుగాడుతూ స్వచ్ఛమైన ఆహార ఉత్పత్తులను తింటుంటే ఆహ్లాదంతో పాటు కుటుంబ జీవనం ఆరోగ్యకరంగా ఉంటుందంటున్న ఆ ఔత్సాహికురాలి అనుభవాలను ఈనాటి నందనవనంలో మీకోసం చూపిస్తున్నాం, చూడండి. ఇక్కడ చూడండి, 7-10 వయసులోనూ ఎంతో చలాకీగా మొక్కల బాగోగులను చూసుకుంటున్న ఈ ప్రకృతి ప్రేమికురాలు ఈశ్వరమ్మ. చిన్నతనం నుంచి మొక్కల పెంపకంపై మక్కువ ఎక్కువ. ఉద్యోగ విరమణ అనంతరం విజయవాడలోని టీచర్స్ కాలనీలో సొంతంగా ఇళ్లు కట్టుకున్నాక ఇలా పెద్ద ఎత్తున మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం మొక్కల మధ్య సమయం గడుపుతుంటే ప్రకృతి ఒడిలో సేద తీరుతున్నట్లుగా ఉంటుందంటున్నారు ఈశ్వరమ్మ. మాంటిసోరీ జూనియర్ కాలేజ్ విజయవాడలో, దానిలో యాజ్ ఏ ప్రిన్సిపల్, జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ చేసి రిటైర్ అయ్యాను అనమాట. ఉన్నప్పుడు ఎట్లాగూ అప్పుడు పిల్లలు చిన్నవాళ్ళు, బాధ్యతలు ఎక్కువ, అక్కడ బాధ్యతలు ఎక్కువ, ఇక్కడ బాధ్యతలు ఎక్కువ. అట్లాగే మా హస్బెండ్ కూడా వేరే ఊర్లలో జాబ్ చేస్తూ ఉండేవారు కాబట్టి చిన్న చిన్న మొక్కలు బాల్కనీలో, అద్దింట్లో ఉండేవాళ్ళం. బాల్కనీలో కొద్దిగా చిలకముక్క పూలను, ఇంకా ఇవ్వను, అట్లాంటి రోజెస్ అను, చిన్న చిన్న పువ్వులతోటి మొదలు పెట్టుకునేదాన్ని. అలా ఉండి తర్వాత సొంత ఇల్లు కట్టుకొని ఇటువైపుకి వచ్చేసిన తర్వాత నేను రిటైర్ అయిపోయాక మా ఇద్దరిలో చాలా ఇంట్రెస్ట్ పెరిగింది. మా హస్బెండ్ కూడా ఆల్మోస్ట్ అంతే, 6 years or 7 years అయింది ఇప్పటికి. అప్పుడు గ్రో బ్యాగ్స్ కొని వాటిల్లో స్టార్ట్ చేసుకున్నాను అనమాట. అవి స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా ఇంట్రెస్ట్ పెరిగి ఒకదానికొకటి ఎక్కడ ఏ మొక్క చూసినా తెచ్చేయడం అలవాటైపోయింది. అలా ఇప్పుడు చూసినట్లయితే మా గార్డెన్లో పూల మొక్కలు కొంతవరకు కనిపిస్తున్నాయి, పండ్ల మొక్కలు ఆల్మోస్ట్ అన్ని రకాలు పెట్టామన్నమాట. తెల్ల నేరేడు ఉంది, నల్ల నేరేడు ఉంది, ఆపిల్ బైర్ ఉంది, సీతాఫలం ఉంది, రామాఫలం ఉంది, లక్ష్మణ ఫలం ఉంది, అట్లాగే సపోటా ఉంది, మ్యాంగో ఉంది, తర్వాత కొండమామిడి అని చెప్పి ఇవి ఉన్నాయి, డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్నాయి. డ్రాగన్ ఫ్రూట్స్ అయితే నేను ఇక్కడ నుంచి హైదరాబాద్ పిల్లలకు కూడా పార్సల్ చేస్తాను, అంత కాస్తాయి అనమాట. రేపు జూన్లో సీజన్ దానికి. సో ఎక్కువగా విస్తృతంగా పెట్టుకున్నాను అనమాట. వాటిని అరేంజ్ చేసుకునేప్పుడు బార్డర్లో పెట్టినట్టయితే వీటికి కొంత నీడనిస్తాయి, కొంత గాలిని తగ్గిస్తాయి, ఈ మొక్కలన్నీ ప్రొటెక్ట్ అవుతాయి అని చెప్పి వాటిని పండ్ల మొక్కలన్నీ మీకు చుట్టూ కనిపిస్తాయి. చెట్లు దగ్గర 150 పైనే ఉంటాయండి. ఆకుకూరలు ఉన్నాయి, నాకు క్రింద కూడా ఉన్నాయి అన్నమాట. ఇంకా పొనగంటి కూర అలాంటివి. మొన్నే గోంగూర పీకేసి మరలా వేశాను. పాలకూర ఉంది, బచ్చల కూర ఉంది, చుక్కకూర ఉంది. అలా కాయగూరలు తీసుకున్నట్టే బెండ, వంగ, మిర్చి, టొమాటో, ఇంట్లో వాడుకునే కూరగాయలు ఉన్నాయి. వాటితో పాటు ఇదిగోనండి కాలీఫ్లవర్స్, క్యాబేజెస్ ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అన్నీ కూడా ఉన్నాయి. సీజనల్గా ఏ వస్తే అవి కంపల్సరీగా వేస్తాం. హెల్దీగా ఉంటాయండి, స్వచ్ఛంగా ఉంటాయి. మనం తీసుకెళ్ళినట్లయితే వండుకుంటున్నప్పుడు కూడా దాని టేస్టే డిఫరెంట్గా కనిపిస్తుంది మనకి. అది కాక ఈ టొమాటోస్ కానీ ఇలాంటివి కానీ తీసుకెళ్ళి కోసి మనం బయట ఉంచిన వారం రోజులు 10 రోజులైనా చెక్కు చెదరకుండా ఉంటాయి. ఎందుకంటే దానిలో కంటామినేషన్ అనేది ఏం లేదు. మనం వాడే ఎరువులు మామూలు సేంద్రియ, అలాగే పెస్టిసైడ్స్ మనం వాడేవి కూడా సేంద్రియ అనమాట. నీమ్ ఆయిల్ ఇలాంటివి తప్ప మిగతా ఏవి కూడా కొట్టమనం. గో సంబంధితది పేడ, గోమూత్రం ఇంకా మిగతా దానిలో కలిపి అన్నీ కలుపుకొని ఘనజీవామృతం మేము ఇంట్లోనే తయారు చేసుకొని ఇచ్చుకుంటాం. ఆ ఫామ్ యార్డ్ మెన్యూర్ మాత్రం once in a month కంపల్సరీగా సప్లిమెంట్ చేస్తాం అనమాట. మాకు 2 టెనెంట్స్ ఉన్నారు. ఆ 2 టెనెంట్స్కి కూడా కూరగాయలు పంచుతుంటాం. పక్కన ఇంకొకళ్ళు ఉన్నారు, వాళ్ళకి పంచుతూ ఉంటాం. అప్పుడప్పుడు ఇంకెప్పుడన్నా ఇంకెక్కువైతే మాకు ఒక ఫ్రెండ్స్ గ్రూప్ ఉంది, మంత్లీ వన్స్ మేము మీట్ అవుతాం, వాళ్ళకు కూడా పట్టుకెళ్తుంటాం అనమాట. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు లేరు, ఫ్రీగా ఉన్నాం, ఖాళీ సమయం ఎక్కువ ఉంది. ఆ ఖాళీ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అంతేగాని ఊరికే ఆ టీవీలు పెట్టుకోనో ఫోనుల్లో చూసుకుంటానో కూర్చుంటే మనకు దానివల్ల ఉపయోగం లేదు. పైపెచ్చు ఒక విధమైన డిస్ట్రాక్షన్, ఆ వైబ్రేషన్స్ మనకి. అందువల్ల ఇది మంచి హాబీ కాబట్టి ఈ హాబీకి స్టిక్ ఆన్ అయ్యాం. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా బాగున్నామేమో అనిపిస్తుంది. ఎందుకంటే మాకు ఏజ్డ్ అని అర్థం అయిపోతూనే ఉంది.
ఇంత ఏజ్లో కూడా ఇలా ఉన్నామంటే మేబీ 7 or 8 years నుంచి ఈ ఫుడ్ తింటూ ఇవే ఎక్కువ వాడతాం. బయట కొనేవి 2 క్యారెట్స్, ఒకటి క్యారెట్స్ పెట్టాల పెడితే అవి కూడా వస్తాయి, బంగాళదుంపలు ఒకటి, మిగతా అన్నీ అరటి పండ్లు, అరటికాయలు అన్నీ కింద కూడా ఉన్నాయి మాకు. ఉదయం 8 o'clock అట్లా పైకి వచ్చేస్తాం, ఆయన నేను కాఫీ తాగేసి పైకి వచ్చేసి 8 to 10 ఇదిగో ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటాం అనమాట. అప్రాక్సిమేట్లీ అరౌండ్ 10 o'clock కిందకి వెళ్ళిపోతాం. ఆహ్లాదంగా ఉంటుంది. ఆ టైంలో కానీ మనం చూసినట్లయితే చాలా బాగుంటుంది వాతావరణం, కానీ గాలి కానీ పక్షుల కిలకిల రావాలి కానీ అవన్నీ ఇంకా మనం అనుభవించేవి కానీ చెప్పేవి కూడా కాదనమాట. అంతా హాయిగా ఉంటుంది. మిద్దెపై మొక్కల పెంపకం అంటే అందరూ భయపడేది డాబా పాడవుతుందని, నీరు నిలిచి లీకేజీ సమస్యలు ఎదురవుతాయని వెనకడుగు వేస్తుంటారు. కానీ మొక్కల పెంపకానికి ముందుగానే నిపుణుల సలహాలు పాటిస్తే ఎలాంటి సమస్యలు ఉండవని ఇప్పటికే ఎందరో ఔత్సాహికులు నిరూపించారు. ఈశ్వరమ్మ కూడా ఇంటి నిర్మాణ సమయంలోనే అడుగు ఎత్తున ఇటుకలతో కట్టి దానిపై కుండీలు పెట్టారు. దీంతో నీరు నిలబడటం, పాచిపట్టడం అనే సమస్యలు లేవు. కుండీల బరువు తగ్గించేందుకు మట్టి మిశ్రమంలో మట్టి తక్కువ పాళ్లు ఉండేలా, అధిక భాగం ఎండిన ఆకులు, వంటింటి వ్యర్థాలు, సేంద్రియ ఎరువులు ఉండేలా చూస్తున్నారు. చీడ పురుగులను నివారించేందుకు సొంతంగా కషాయాలను తయారు చేసుకుని వినియోగిస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమకు కావాల్సిన కూరగాయలను తామే సాగు చేసుకోవాలన్న ఉద్దేశంతో మిద్దె తోట సాగుదారులంతా కలిసి 1 Earth 1 Life అనే టెర్రస్ గార్డెనింగ్ వాట్సాప్ గ్రూప్ ను ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం 2000 మందికి పైగా సభ్యులున్నారు. వీరు సాగు విధానంలోని మెలకువలను ఒకరికొకరు పంచుకుంటున్నారు. మాది 1 Earth 1 Life అనే టెర్రస్ గార్డెన్ గ్రూప్. మేము ఇది స్థాపించి 1.5 year అవుతుంది. కలుషిత ఆహారం వల్ల మనకి ఎన్ని రకాల సమస్యలు, వ్యాధులు వస్తున్నాయి అనేది మనందరికీ తెలిసిందే కదా. సో ఆ క్రమంలో మన ఆహారాన్ని మన మిద్దెలపై మనమే పెంచుకోవాలి. అలాంటి ఆహారం తీసుకోవడం వల్ల మనకి ఇలాంటి వ్యాధుల బారి పడకుండా మనల్ని మనం రక్షించుకోగలం అనే ఉద్దేశంతో ఈ టెర్రస్ గార్డెన్ అనేది మేము స్టార్ట్ చేసాము. ఆ స్టార్ట్ చేసే క్రమంలో మాకు ఈ మొక్కకి ఏ ఎరువు వేస్తే మంచి ఈల్డ్ వస్తుంది, లేదా ఈ పెస్ట్కి ఏ పురుగు మందు వాడాలి అనే డౌట్స్ వచ్చినప్పుడు మాకు ఎవరు చెప్పేవాళ్ళు లేకుండా పోయారు. ఇలాంటివే మనకు అందరికీ మిద్దె తోట కానీ పెరటి తోట కానీ ఏదైనా కానీ పెంచే వాళ్ళందరికీ ఇలాంటి డౌట్స్ వచ్చినప్పుడు మనకు వచ్చిన డౌట్స్ మనమే క్లియర్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఒక గ్రూప్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో అలాంటి ఎక్స్పీరియన్సెస్ అన్నీ మేము ఒకళ్ళ నుంచి ఒకళ్ళు షేర్ చేసుకుంటూ మా గార్డెన్స్ని డెవలప్ చేసుకుంటూ ఉంటాము. 1 Earth 1 Life అనే గార్డెనింగ్ గ్రూపు దాదాపు 1.5 సంవత్సరం క్రితం స్టార్ట్ చేస్తాము. మెయిన్లీ 4 అడ్మిన్స్ ఉంటాము, తర్వాత ఒక వాలంటీర్ టీం ఉంటుంది. సో ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో దాదాపు 2000 మంది దాకా ఈ 1 Earth 1 Life మెంబర్స్ ఉన్నారు. ఒక సీడ్ బ్యాంక్ అనేది మేము రన్ చేస్తున్నాం. చాలా వరకు మేము వచ్చిన హార్వెస్ట్ నుంచే తీసిన సీడ్స్ని గ్రూప్ మెంబర్స్కి పంచుకుంటాం అన్నమాట. కొన్ని రేర్గా మనకి ఇక్కడ దొరకని వెరైటీస్ ఏమైనా ఉంటే కనుక బయట నుంచి గ్రూప్ ఆర్డర్స్ తెప్పించుకుని మేము షేర్ చేసుకుంటూ ఉంటాము. సో ఏదైనా పెస్ట్ కంట్రోల్ అలాంటివి కూడా గ్రూప్ మెంబర్సే యాక్టివ్గా దానికి ఎలా చేయాలి అనేది సొల్యూషన్ అది కూడా చెప్తుంటారు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. అంతుచిక్కని వ్యాధులతో కోళ్లు చనిపోతుండటంతో గత 10 రోజులుగా రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కేసులు నమోదవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు అగ్రహారంలోని కోళ్ల ఫారంలో బర్డ్ ఫ్లూ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. వారం క్రితం ఇక్కడి కోళ్ల ఫారంలో కోళ్లు మృతి చెందాయి. వాటి శాంపిళ్లను భోపాల్లోని ల్యాబ్కు జిల్లా అధికారులు పంపించారు. పరీక్షల్లో బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయినట్టు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి స్పష్టం చేశారు. కానూరు అగ్రహారంలో బర్డ్ ఫ్లూకు సంబంధించిన వివరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తూర్పుగోదావరి జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీ టి శ్రీనివాసరావుతో మా ప్రతినిధి సాయికృష్ణ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు అగ్రహారంలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. ఇటీవల కోళ్లు చనిపోవడంతో దానికి సంబంధించిన శాంపుల్స్ ల్యాబ్కు అధికారులు పంపించారు. ఆ నివేదిక ప్రకారం బర్డ్ ఫ్లూగా నిర్ధారించారు. దీనికి సంబంధించి తూర్పుగోదావరి జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీ శ్రీనివాసరావు ఉన్నారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. సార్,
ఇప్పుడు తాజాగా బర్డ్ ఫ్లూ నిర్ధారించారు, దీనికి సంబంధించిన వివరాలు ఏంటి? ఒక వారం రోజుల క్రితం పౌల్ట్రీ ఫార్మర్స్ అన్నీ కూడా మా ఫామ్లో బర్డ్స్ అన్యూజువల్గా చనిపోతున్నాయని చెప్పి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రకారం మేము రీజనల్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీ నుంచి సిబ్బందిని పిలిపించి శాంపుల్స్ తీయించి హై సెక్యూరిటీ డిసీజ్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీ భూపాల్కు పంపించడం జరిగింది. ఆ భూపాల్లో శాంపుల్స్ అనలైజ్ చేసి బర్డ్ ఫ్లూ ఉంది అని చెప్పి నిర్ధారిస్తూ మనకు సమాచారం ఇవ్వడం జరిగింది. ఆ ప్రకారం జిల్లాధికారి దృష్టికి తీసుకెళ్ళి జిల్లా కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టడం జరిగింది. ఇది ఎందుకంటే కమ్యూనికబుల్ డిసీజ్ కాబట్టి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ రోల్స్ ఉన్నాయి కాబట్టి అన్ని డిపార్ట్మెంట్ యాక్టివిటీస్ని రెవెన్యూ, పంచాయతీరాజ్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఆ ప్రకారంగా మేము కానూరు అగ్రహారాన్ని రెడ్ జోన్గా డిక్లేర్ చేస్తూ మూమెంట్ రిస్ట్రిక్షన్స్ అన్నీ కూడా చేయడం జరిగింది. పౌల్ట్రీలో పనిచేసే వర్కర్స్ కానీ చికెన్ హ్యాండ్లర్స్ ఉంటారు ఆ ఊళ్ళో వాళ్ళందరికీ కూడా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున వాళ్ళకు కూడా సర్వేలెన్స్ యాక్టివిటీ టేకప్ చేస్తూ ఉన్నారు. 62,000 చనిపోయినట్టుగా మాకు సమాచారం ఉంది. అట్లానే ఇంకా 2,800 ఆ ఫామ్లో లైవ్ బర్డ్స్ ఉన్నాయి. వాటిలో కూడా వైరస్ ఉంటుంది, క్యారియర్స్గా ఉంటాయి కాబట్టి వాటిని కూడా డిస్ట్రాయ్ చేసేస్తాము. తదుపరి ఆ షెడ్ అంతా కూడా డిజిన్ఫెక్షను, ఫ్యూమిగేషను అన్నీ కూడా యాక్టివిటీస్ చేస్తాము. ఆ యాక్టివిటీస్ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ సబ్సిక్వెంట్గా ఆ ఏరియల్ శాంపుల్స్ తీసి ఆ శాంపుల్స్ కూడా అనలైజ్ చేసి అక్కడ ఏ విధమైన వైరల్ ఇన్సిడెంట్స్ లేదు అని నిర్ధారించుకున్న తర్వాత అతనికి డిజిన్ఫెక్షన్ సర్టిఫికేట్ కూడా ఇస్తాము. ఈ చనిపోయిన కోళ్లతో పాటు కానూరు అగ్రహారం ఆ పరిసర గ్రామాల ప్రజలకు ఇప్పుడు ఆరోగ్యంగా మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రభుత్వ పరంగా ఏమేం చేస్తున్నారు చర్యలు? ఇప్పుడు కానూరు అగ్రహారం పరిధిలోని రైతు సోదరులందరూ కూడా సాధ్యమైనంత వరకు మూమెంట్ రిస్ట్రిక్ట్ చేసుకోవాలి, బయటికి పోకుండా. ఎందుకంటే ఆ ఏరియాలో వైరస్ ఉండొచ్చు, ఆ వైరస్ వీళ్ళకి క్యారీ అనవచ్చు. బట్ వాళ్ళైతే మాత్రం తగిన శానిటేషన్ మెజర్స్ చేసుకున్నట్టయితే వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది ఉండదు. యాక్చువల్గా బర్డ్ ఫ్లూ మనకి 2009లోనే ఐడెంటిఫై అయింది. అప్పటి నుంచి చాలా చోట్ల అవుట్బ్రేక్లు వచ్చినాయి కానీ ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా హ్యూమన్ ఇన్సిడెంట్స్ అయితే మనం రిపోర్ట్ చేయలేదు. కాబట్టి ఇక్కడ కూడా మనం అంత భయపడాల్సిన పని లేదు. ఆల్రెడీ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళందరినీ వాళ్ళ సర్వేలెన్స్లో పెట్టుకొని అబ్జర్వేషన్లోనే ఉంచుకున్నారు. వాళ్ళందరికీ ఏ విధమైన ఇబ్బంది ఉండదు. కానూరు అగ్రహారంతో పాటు ఇంకే గ్రామాల్లో కోళ్ళు ఏమన్నా చనిపోయినట్టు కోళ్ళ ఫారాలను గుర్తించారా? మన దగ్గర అయితే కానూరు అగ్రహారంలోనే రిపోర్ట్ చేశాము. అట్లానే తణుకు మండలంలో వేల్పూర్ అనే విలేజ్లో వాళ్ళు శాంపుల్స్ తీసి పంపించారు. రిపోర్ట్స్ వస్తే దాన్ని బట్టి వాళ్ళ యాక్షన్ ఉంటుంది. మన దగ్గర అయితే కన్ఫర్మేషన్ రిపోర్ట్ వచ్చింది. బర్డ్ ఫ్లూ సంబంధించి మీరు అధికారికంగా ప్రకటించారు. చికెన్ వినియోగం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారందరికీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? చికెన్ తినొచ్చా మిగతా ప్రాంత వాసులు? మిగతా ప్రాంతంలో మనకు వైరస్ ఉందని ఇంటిమేషన్ ఎక్కడా లేదు కాబట్టి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఈ ప్రాంతంలో నుంచి గత 5 రోజుల నుంచి ఏ ట్రక్కుల్లో ఎక్కడ వెహికల్స్ బర్డ్స్ ఎక్కడికి వెళ్ళినాయి అనేది మేము ట్రాన్స్పోర్ట్ అథారిటీస్ వారి ద్వారా సేకరించి వాటి మీద కూడా విజిలెన్స్ పెట్టాము. ఆ విజిలెన్స్ చూసుకొని అక్కడ బర్డ్స్ ఎక్కడన్నా ఉంటే వాటిలో ఏదన్నా మనకి సిమ్టమ్స్ ఏదైనా కనిపెట్టయితే వాటి మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. బర్డ్ ఫ్లూ మిగతా కోళ్ల ఫారాలకు వ్యాప్తి చెందకుండా ప్రభుత్వ పరంగా ఏం చర్యలు తీసుకోబోతున్నారు? రెడ్ జోన్ అని చెప్పి 1 కిలోమీటర్ రేడియస్ అని, తర్వాత సర్వేలెన్స్ జోను 10 కిలోమీటర్ల రేడియస్ అని, ఆ 10 కిలోమీటర్ రేడియస్లో కూడా మా అబ్జర్వేషన్ ఉంటుంది. అట్లానే జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి మండలంలో కూడా ఒక ర్యాపిడ్ రెస్పాన్స్ టీం అనేది ఫామ్ చేశాము. ఆ టీంలో ఉన్న డాక్టరు, వాళ్ళ సిబ్బంది అందరూ కూడా వాళ్ళ ఏరియాలో ఉన్న పౌల్ట్రీ ఫార్మర్స్తో టచ్లో ఉండి వాళ్ళకి ఏమన్నా సిచ్యువేషన్ ఎట్లా ఉంది అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇది జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి చెబుతున్న వివరాలు. కెమెరామెన్ రమేష్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్. పత్తి తీతలకు కూలీలు దొరక్క పంట నెల రోజులు పైగా పొలంలోనే ఉండిపోయిందంటూ గుంటూరు జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. రోజులు తరబడి తీయకపోవటంతో పత్తంతా క్రమంగా నేలరాలి మట్టిపాలవుతోంది. కళ్ల ముందే పంట చేజారుతున్న పరిస్థితి పత్తి రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. అసలే ధరలు తక్కువగా ఉండి దిగుబడులు అంతంత మాత్రంగా ఉన్న సమయంలో కూలీల సమస్య వల్ల నష్టపోవాల్సి వస్తోందని వాపోతున్నారు. పత్తి బాగానే ఉంది కానీ జనం ఏం దొరకట్లేదు. కేజీ 20 రూపాయలు అడుగుతున్నారు. ఈ రేట్ గిట్టుబాటు అవ్వట్లేదు. బయటోళ్ళు 68, 67, 65 అటు కొంటున్నారు. ఎకరానికి 10 క్వింటాలు తీసాము. 5 క్వింటాలు చేలో పగిలి జనం కూలోళ్ళు దొరక ఆగిపోయింది. తీకి మేము తీసి నెల అయింది పత్తి. కూలోళ్ళు వస్తే ఆటో ఛార్జీలు వేయను కానీ 10 రూపాయలు 30 రూపాయలు అటు పడుతుంది. కూలీలకు మిరగాయలకి 500 కూలి ఇస్తున్నారు. మిరగాయలకి అటు పోతున్నారు. ఉల్లిపాయలు, మిరగాయలు అంత కూలి ఇస్తే మేము తినేది ఏముంది? అంతా కూలోళ్ళకే పోతుంది. చేయటం చాకిరి అంతా దండగా.
ఈ పాటికి పీకేస్తాం. మరి జనం చిక్కక చాలలో పత్తి చాలలోనే ఉండిపోయింది. దొరకపోతే ఇంకొక 20 రోజులైనా చూస్తాం. చేసేది ఏముంది, పంట వదిలిపెట్టుకోలేం కదండి. రోజులు గడిచే కొన్ని నష్టమే కానీ లాభం అయితే ఏం లేదు. ఎండలు ఏమో విపరీతంగా కాస్తున్నాయి, వాళ్ళు విపరీతంగా కూలి అడుగుతున్నారు. ఏమీ చేయలేక మెలకుండా చూస్తూ ఉంటాం. మరి మిషన్లు ఎక్కడ ఇంకా అందుబాటులో రాలేదు కదా, అయ్యేమని వస్తే ఒడ్డున పడతాం. సాధారణంగా పత్తి సీజన్ జూన్ నెలలో మొదలయ్యి డిసెంబరుతో ముగుస్తుంది. అక్కడక్కడ జనవరిలోనూ కొంత మేరకు కనిపిస్తుంది. కానీ ప్రస్తుతం గుంటూరు జిల్లాలో ఫిబ్రవరి మాసంలోనూ పత్తి పంట ఇంకా పొలాల్లోనే దర్శనమిస్తోంది. ఇందుకు కారణం తీతలకు కూలీలు రాకపోవటమే. గడిచిన నెల రోజుల నుంచి జిల్లాలో మిరప కోతలు మొదలయ్యాయి. కొందరు బర్లీ పొగాకు పనిలో నిమగ్నమయ్యారు. ఇంకొందరు ఇతర వ్యవసాయ పనుల్లో ఉన్నారు. దీంతో పత్తిని తీయటానికి రావటం లేదని అధిక ధరలు చెబుతున్నారని రైతులంటున్నారు. పోస్ట్ టిప్పు తీసినప్పుడు ఎకరానికి 4 క్వింటాలు వచ్చింది. ఇప్పుడు ఎకరానికి 8 క్వింటాలు దాకా పగిలింది. గత 2 నెలల నుంచి అసలు జనమే దొరకట్లేదు. ఈ ఏడు అసలు పత్తి లాభసాటిగా లేదని బాగా తగ్గించేసాము. అయినా కూలీల కొరత చాలా దారుణంగా ఉంది. కేజీకి 20 రూపాయలు అడుగుతున్నారు. మనకి రైతులకి అయితే మిగిలేదు ఏం లేదు. వాళ్ళకి కూలీలకాను పెట్టుబడికి పోను ఎకరానికి 10 నుంచి 15 వేలు లాసే వస్తుంది. కింటా 6,000, 6,200కి అడుగుతున్నారు మార్కెట్లో. ఖర్చులు ఎకరానికి 60,000 అయినాయి. మనకి 12 క్వింటాలు దిగుబడి వస్తుంది. 12 6లు 72,000. కూలీల కొరత వల్ల 10,000 కూడా మిగిలేటట్టుగా లేదు ఎకరానికి. గతంలో ఇలా తీయలేని పరిస్థితి ఎప్పుడూ లేదు. కేజీ 10 నుంచి 12 రూపాయల లోపు ఎప్పుడు వాళ్ళే వచ్చి తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. అలాంటిది ఫస్ట్ టైం ఇలాగా 20 రూపాయలు 25 రూపాయలు అడుగుతున్నారు. 2 నెలల నుంచి తీయలేదు ఇంతవరకు. దాదాపు 800 ఎకరాలు 1000 ఎకరాలు ఇటు నుంచి మొత్తం తీయాల్సిందే ఉంది. పత్తి ఎటు చూసినా అంతా తెల్ల పగిలిపోయి ఉంది. మామూలుగా జనవరి దాటిన కాడ నుంచి అసలు ఈ పాటికి మేము పీకి తగలబెట్టేసుకునే వాళ్ళం. అలాంటిది ఉన్న 4 కాయలు ఉంటాయి పైన. అలాంటిది ఈ సంవత్సరం కింద నుంచి మొత్తం పగిలిపోయి కూలీలు దొరక్క ఇలా అయిపోయింది. దీనికి ఎండిపోయేసరికి కాటా రాదని వాళ్ళు కూడా రావట్లా. కేజీలు వాళ్ళకి బరువు తగ్గిద్ది కదా, ఎండిపోవటం వల్ల రావంటున్నారు. ఒక్కో ఊరిలో 100 ఎకరాల్లో పత్తి తీయని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎకరాకు 5-6 క్వింటాళ్లు తీయగా ఇంకా 5-6 క్వింటాళ్లకు పైగానే పొలంలో ఉండిపోయిందంటున్నారు. పలు ఇబ్బందులతో ఈ సంవత్సరం పత్తి విస్తీర్ణాన్ని తగ్గించుకున్నా ధరలలేమి, కూలీల కొరతతో ప్రతికూల ప్రభావాన్ని చవిచూస్తున్నారు. పత్తి తీసే యంత్రాలను సాధ్యమైనంత తొందరగా అందుబాటులోకి తేవాలని, లేకుంటే సాగుకు దూరమవ్వాల్సిన పరిస్థితి రావొచ్చని చెబుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత-ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.